తెలుగులో 'బిగ్ బాస్'కి ఉండే క్రేజే వేరు. 105 రోజుల పాటు సాగే ఈ షో ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంది. 20 మందికి పైగా సెలబ్రిటీస్ ఒకే ఇంట్లో చేరి చేసే హంగామా బుల్లితెర ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తుంది. అందుకే ప్రతి సీజన్ మంచి హిట్‌గా నిలుస్తోంది. ఇప్పటికే 7 సీజన్స్‌ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 8వ సీజన్‌కి కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక స్టార్ట్ చేశారు నిర్వాహకులు. దీనిలో భాగంగా స్టార్ యాంకర్ రష్మిని సీజన్ 8లోకి తీసుకురాబోతున్నట్టుగా సమాచారం. జబర్దస్త్ ద్వారా రష్మి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అంతకంటే ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకి అంతగా పాపులారిటీ రాలేదు. కానీ జబర్దస్త్ లో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుని సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. దాంతో ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకురావడానికి గత కొన్ని సీజన్స్ నుంచి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె బిజీ షెడ్యూల్స్ వల్ల ఆమె రాలేకపోయింది. కానీ సీజన్ 8లో మాత్రం ఆమె ఖచ్చితంగా ఉండాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తోందట. ఇక ఈ క్రమంలోనే రష్మిని సంప్రదించినట్టుగా సమాచారం. ఆమెకి భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మాల వచ్చే ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా కూడా ఆఫర్ ఇచ్చారట. దాంతో సీజన్ 8లోకి రావడానికి రష్మి కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సీజన్ 8 మొత్తంగా సెలబ్రిటీస్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. గత కొన్ని సీజన్స్ లో ఎవరికీ తెలియని వాళ్ళని కంటెస్టెంట్స్ గా తీసుకువచ్చారు. దాంతో ప్రేక్షకుల నుంచి కాస్త అసంతృప్తి వ్యక్తమైంది. అందుకు సీజన్ 8లో అలాంటి అభిప్రాయాలు ఉండకుండా క్రేజ్ ఉన్న నటీనటులని ప్రేక్షకులకి పరిచయం ఉన్న స్టార్స్ ని మాత్రమే తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రష్మిని హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇక రష్మి వస్తే ఖచ్చితంగా టాప్ 5 కు చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా తన మాటలతో తన అందంతో ఆకట్టుకునే రష్మి విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ టెలివిజన్ సీజన్ లో ఒక్కసారి కూడా మహిళా కంటెస్టెంట్ విన్నర్ అవ్వలేదు. 7 సీజన్స్ గా పురుషుల విభాగంలోనే విన్నర్ అవుతూ ఉన్నారు. కానీ సీజన్ 8లో రష్మి లాంటి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ వస్తే ఖచ్చితంగా టైటిల్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి సీజన్ 8లో రష్మి ఎంట్రీ ఇస్తుందా? ఒకవేళ వస్తే తన ఆట ఎలా ఉంటుంది? టాప్ 5 వరకు చేరుతుందా? టైటిల్ రేస్ లో ఉంటుందా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. ఇక సీజన్ 8ని అతి త్వరగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కుదిరితే జులైలోనే ఈ షో స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఫిలిం నగర్ లో కూడా జులై 28వ తేదీన షో స్టార్ట్ కాబోతోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సీజన్ 8కి కూడా నాగార్జున గారి హోస్ట్ గా వస్తారని సమాచారం. ఉల్టా పుల్టాకి మించి సీజన్ 8 ఉండబోతోంది అనేది తెలుస్తోంది. దాంతో సీజన్ 8 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 25 మంది క్రేజీ సెలబ్రిటీస్ హౌస్ లో వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సీరియల్ నటీనటులు, సినిమా నటీనటులు, సోషల్ మీడియా నటీనటులతో పాటు యూట్యూబ్ లో క్రేజ్ ఉన్న వాళ్ళతో పాటుగా కామన్ మ్యాన్ ఎంట్రీస్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఎవరు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటారు అన్నది చూడాలి.